పోస్ట్ ఇవ్వండి. ఆన్ అయింది మేడం. సరే. మాస్టర్స్ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. సార్ 22 మంది 16 మందికి వచ్చారు. జాయిన్ అవుతారు. ఓకే. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ప్రతిరోజు ఏదో ఒక సత్కంద పఠనం చేస్తూ ఉండాలి. అవి చేస్తూ ఉంటేనే మన జీవితంలో రోజువారీ మన సాంసారిక వ్యవహారిక జీవితాల్లో ఉండేటువంటి మెలకువలన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ ఆ సమయానికి వచ్చేటప్పటికి ఏది అర్థం కాదు. వినడం వేరు, తెలుసుకోవడం వేరు, అనుభవానికి తెచ్చుకోవడం వేరు. చదివిన వాడు చెప్పినంత మాత్రాన నాకేమీ రాదు, విన్నంత మాత్రాన మీకు రాదు. అది మన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాని ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందరికీ ఏం కావాలంటే కపిల మహర్షి తల్లి దగ్గర నుంచి దక్ష ప్రజాపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మజ్ఞానం కావాలి. ఈ బ్రహ్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అందిస్తారు? ఏ పుస్తకాల్లో ఉన్నాయి? రామాయణం అంటే కావ్యం. కవుల యొక్క గొప్పతనంతో వాళ్ళ వర్ణనలతో రామాయణ ఘట్టం అంతా ఉంటుంది. భారతం అంటే ఇతిహాసం. ఇది హాసం అంటే ఒకానొకప్పుడు జరిగింది అని. భాగవతం మాత్రం పురాణం. అన్ని సింబాలిక్గా ఉంటాయి. జీవితానికి సంబంధించిన మౌలికమైన అంశాలు చాలా ఉంటాయి. చాందోకోపనిషత్ తీసుకున్నారనుకోండి, అందులో ఉద్దాలక మహర్షి ఉంటాడు. ఆయన కొడుకు శ్వేతకేతు 12 సంవత్సరాలు గురుకులంలో గురువు గారి దగ్గర విద్యాభ్యాసానికి పంపిస్తాడు. అయిపోయిన తర్వాత కొడుకు తిరిగి వస్తాడు. నేను పెద్ద మహర్షి యొక్క కొడుకుని, ఘనాపాటి యొక్క కొడుకుని, నేనెంతో విద్య నేర్చుకున్నాను అనేటువంటి అహంకారంతో ఉంటాడు. ఎందుకంటే శాస్త్రాలన్నీ చదివాడు, అది లోపలికి ఇంకా ఇంకలేదు. దీన్ని తెలియపోతే ఏముంటుందంటే మనం ఉండేటువంటి పరిస్థితి ఏంటో, మనం ఉండేటువంటి స్థితి ఏంటో మనకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి అంటారు. అసలు మనం ఉన్న స్థితి ఉన్నతమైంది అన్న సంగతి తెలుసుకోవాలి ఫస్ట్. దీనికన్నా ఉన్నతమైన స్థితి మనకి లేదు. అసలు ఉన్నతమైన స్థితి అంటే ఏంటి? పైకి ఎక్కడ కూర్చోవడం కాదు, మన యొక్క ఫ్రీక్వెన్సీలో, మన యొక్క పౌనపున్యాల్లో చేంజ్ అవ్వడం. ఫ్రీక్వెన్సీలో పౌనపున్యాల్లో చేంజ్ అవ్వడం అంటే గ్రాస్పింగ్ అవ్వడం. ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పైన సెకండ్ ఫ్లోర్ ఇంట్లో ఉన్నాం.
ఓ గేటు తీసుకుని ఒక వ్యక్తి లోపలికి వస్తున్నాడు. వంటగదిలో మనం కూర్చొని వంట చేస్తూ ఉన్నాం. ఆ గేటు శబ్దం విన్న తర్వాత ఆ గేట్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకోసం వచ్చాడు అన్న విషయం తెలిసిపోవాలి మనకి. ఎవరో వాచ్మెన్ లేకపోతే ఇంకోళ్ళు చూసి పలానా వాళ్ళు వచ్చారు అని చెప్పేంత వరకు వాళ్ళు ఎవరు అనేటువంటి సందిగ్ధం మన దగ్గర ఉండకూడదు. ఇది శాస్త్రం తెలుసుకోవడానికి, దాన్ని అవగాహన చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న తేడా. అన్నీ సూక్ష్మంగా గ్రహించాలి. కొత్త ఇల్లు కట్టుకున్నాం, కట్టుకుని దాన్ని గృహప్రవేశం చేసేటప్పుడు ఆ ఇంట్లోకి ఎవరు రావాలి ముందు? గోవుని తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు గోవుని? ఆ నూతనమైన పాడు ఇల్లు ఏదైనా సరే కట్టేటప్పుడు ఓ కట్టడం వచ్చిన తర్వాత, ఒక మూల వచ్చిన తర్వాత ముందు గోడలు కడతారు, స్లాబ్ వేస్తారు, గోడలు కడతాడు. అక్కడి నుంచి అందులో ఉండేటువంటి ఎన్నో వింతాత్మలన్నీ అందులో చేరిపోతాయి. ఈ సృష్టి మొత్తం గాలి ఒకటే మనకు కనబడుతుంది, కానీ దాంట్లో ప్రేతాత్మలు, భూతాత్మలు చాలా ఉంటాయి. కొత్త కట్టడం కట్టంగానే మూలల్లో, కార్నర్లో, పైన అన్నీ అవి చేరిపోతాయి. గోవు యొక్క మహత్యం ఏంటంటే, గోవు తోకకి కొన్ని వెంట్రుకలు ఉంటాయి. అవి చాలా శక్తివంతమైనవి. గోవు ఇంట్లోకి రాగానే ఆ తోకతో ఒక్క తుడుపు తుడిచింది అంటే ఆ మూల దాగి ఉన్న ప్రేతాత్మలు, భూతాత్మలు అన్నీ బయటికి పోతాయి. అందుకోసం కొత్త ఇంట్లో గోవుని తీసుకెళ్తాం. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ వచ్చాయి కాబట్టి ఆ లిఫ్ట్లో గోవు ఎలాగో వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో ఎలాగో ఆ గోవుని తిప్పుకోవడం చేత కావట్లేదు కాబట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటి ఇళ్ళకే కొన్ని రోజులు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. తప్పవు. మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కొత్త ఇంట్లోకి గోవుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు గోవుని తీసుకెళ్లే ఫెసిలిటీ లేదు కాబట్టి గో ఫోటో పెడుతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. వాస్తవానికి దూరంగా కృత్రిమంగా తయారవడం అంతే. అమ్మా నాన్నని పిలిచి వాళ్ళకి సేవ చేయాల్సింది పోయి, అమ్మా నాన్న ఆశీర్వాదం నాకు కావాలమ్మా అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేసి ఇంట్లో నామకి వాస్తు ఫోటో పెట్టుకుంటాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతవరకు వచ్చేసింది మనం చదివిన శాస్త్రాలు, విన్నవి అన్నీ శ్రవణం తర్వాత, మననం తర్వాత అవి లోపలికి ఆచరణాత్మకంగా ప్రవేశిస్తే తప్ప దాని యొక్క సాక్షాత్కారం మనం పొందలేము. ఉద్దాలక మహర్షి అడుగుతాడు కొడుకుని, అరే శ్వేతకేతు ఇన్నాకుండా సింహాసనం మీద కుర్చీలో కూర్చోబెట్టి ఏమి నేర్చుకున్నామని. ఇది ఈ ఉపనిషత్తు కథ చాలా మంది చెప్పుంటారు మీకు. ఏదైతే ఏ విద్య అయితే నేర్చుకున్నావో ఇంక మళ్ళీ ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏది చదివేవో ఇంక మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏది వింటే ఇంక మళ్ళీ వినాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకి ఆచరణకి దూరంగా ఉండేటువంటి అంశాలు. ఏ విద్యను చదివితే మళ్ళీ చదవక్కర్లేదంటే ఆ విద్య పేరు చెప్పండి. అవన్నీ డిప్లొమాటిక్గా ఆత్మ విద్య చెప్పేశారు, సార్. కానీ మనకేం అర్థం కాలేదు. మనకేం అర్థం కానప్పుడు దాన్ని ఏం చేస్తాం? అసలు జరిగిన వాస్తవాలు ఏంటంటే, ఉద్దాలక మహర్షి కొడుకుని ఎదురుకుండా కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకుని బ్రహ్మజ్ఞానం గురించి అడుగుతాడు. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? నిన్న చెప్పుకున్నాం. బ్రహ్మం గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు.
బయట ఉండేటువంటి దేవాలయాల్లోనూ, కొండల్లోనూ, కోణంలోనూ ఉండేటువంటి భగవంతుడిని వెతకడం మానేసి, నీలో ఉండేటువంటి ఆ భగవంతుడిని అన్వేషించి చైతన్యపూర్వకంగా ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడమే నిజమైన బ్రహ్మజ్ఞానం అంటే. నీ దగ్గర వదిలిపెట్టేసి ఎక్కడో వెతకడం ఏంటి మూర్ఖత్వం అది. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇన్ యువర్ జోన్. అలా ఆయన కూర్చోబెట్టి ఒక పాత్రలో నీళ్లు తెమ్మంటాడు. నీళ్లు తెస్తాడు. ఇంట్లో భార్యని కొంచెం ఉప్పు తెమ్మంటాడు. ఉప్పు తీసుకుంటాడు. ఉప్పు తీసుకుని ఆ నీళ్ళలో వేస్తాడు. ఆ కొడుకుని శుభ్రంగా కలిపేయమంటాడు. ఆ నీళ్ళలో ఉప్పంతా కరిగిపోతుంది. 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆ నీళ్ళల్లో ఉప్పు ఎక్కడుందో చూడు అంటాడు. ఆ శ్వేతకైతే నీళ్ళంతా చూస్తాడు. అందులో ఎక్కడ ఉప్పు కనపడదు. ఇందులో ఉప్పు ఏది అంటాడు. కనపడలేదు నాన్నగారు అంటాడు. అయితే ఈ నీళ్లు కొన్ని తాగు అంటాడు. అప్పుడు పాత్ర పైకెత్తి కొన్ని నీళ్లు తెద్ద బాగా ఉప్పగా ఉన్నాయంటాడు. మన నీళ్ళల్లో నీకు ఉప్పు కనబడిందా? లేదు. కానీ నీళ్లు తాగితే ఉప్పుగా ఉన్నాయి. నువ్వు ఈ చరాచర జగత్తంతా చూస్తే, నీళ్ళలో చూస్తే నీకు ఉప్పు ఎలాగైతే కనపడలేదో, ఈ చరాచర జగత్తంతా పరికించి చూసినా ఈ పంచేంద్రియాలకి ఆ భగవంతుడు అనేవాడు కనపడడు. ఎప్పుడైతే నువ్వు నీళ్లు తాగేవో అంటే అనుభూతి చెందితే, భగవంతుడు తెలియడం అనేది అనుభూతికి చెందిన విషయము. నువ్వు ఆ భగవంతుడిని అనుభూతి చెందాలి తప్ప నీ కంటికి కనపడ్డు. ఎలాగైతే నీళ్ళలో ఉప్పు లేదో, నీరు తాగితే నీళ్ళలో ఉప్పు ఉంది అనేటువంటి అనుభూతి నువ్వు ఎలాగైతే పొందేవో, ఇదే రీతిగా సకల చరాచర సృష్టిలోనూ ప్రతి వస్తువులో ప్రతి పదార్థంలో నీలో కూడా దాగి ఉన్న ఆ భగవంతుణ్ణి నువ్వు అనుభూతి చెందాలే తప్ప నీ ఇంద్రియ జ్ఞానానికి అది వ్యక్తం కాదు. ఇప్పుడు మనకు జరిగే చుట్టుపక్కలన్నీ అదే. నాకు నిదర్శనం కావాలి అంటాం. రూల్ కావాలి అని వాదోపవాదాలు చర్చల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ వాదోపవాదాల చర్చలు? ఏ వ్యక్తి అయినా మనం చెప్పేదానికి నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? నమ్మేవా తెలుసుకో, నమ్మలేదా మానే, ఏమైపోయింది ఇప్పుడు, ఏమైపోలేదు నష్టం. వాదోపవాదాలు చర్చలు, ప్రతి చర్చలు దీని మీద కాలయాపన చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. ఎవరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఎవరు తెలుసుకుంటే ఏంటి, తెలుసుకోకపోతే ఏంటి? తెలుసుకున్నవాడు ఏం సాధించేశాడు, ఇంకా తెలుసుకున్నవాడు ఏం సాధించలేకపోతాడు? ఏమి నష్టం లేదు. దేనికి ఆతరం పడాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల అంతా జరుగుతున్న నీలో ఆ జ్ఞానం, ఆ చైతన్యం మేల్కొన్నంత వరకు హిమాలయాల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసినా, ఇంట్లో కూర్చేసి తపస్సు చేసినా ఒకటే. ఏం తేడా లేదు. అక్కడేముందో ఇక్కడే ఉంది. నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోయావు అనుకోండి, నీ ఇంట్లో ఉన్న సంసారాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతావు అంతే. అన్నిటికన్నా ఏం కావాలి? మనసు ప్రధానం. ఈ మనసు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. రామకృష్ణ పరమహంస మిస్సెస్ శారదాదేవి ఆవిడ యొక్క గ్రంథం రాసుకుని, శ్రీమతి అంటే ఎలా ఉండాలి అంటే 52 సంవత్సరాలు రామకృష్ణ పరమహంసతో కాపురం చేసిన 52 సంవత్సరాలు భార్యాభర్త తాకలేదు, కనీసం స్పర్శ కూడా చేయలేదు. పెళ్ళైన వెంటనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు, నాకు దేవి అనుష్ఠానం అమ్మవారి అనుగ్రహమే కావాలి, దాంట్లో నేను తప్పించాలనుకుంటున్నాను, నా సహకరించానుగా సహకరించండి, మీ యొక్క నిష్టకి నేను ఎలాంటి ఆటంకము కానని పెళ్ళైన రోజునే వాగ్దానం చేసిన భార్య.
అలా 52 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఒకళ్ళ శరీరాన్ని స్పృశించిన పాపాన పోలేదు. అలా 52 సంవత్సరాలు ఉన్న తర్వాత శారదాదేవి రామకృష్ణ పరమహంస దేహత్యాగం చేసిన తర్వాత ఆవిడ గ్రంథంలో రాస్తుంది. ఆ భగవత్ చైతన్యము, ఆ ముక్తి, ఆ మోక్షము, ఆ భగవద్ అనుగ్రహం మనకొస్తున్నా, మనకి లభించినటువంటి ఆ భగవద్ అనుగ్రహాన్ని మన మనసు గ్రహించట్లేదు. మన మనసు గ్రహించినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ముందు కావాల్సింది ఆ మనసుని కంట్రోల్ చేయండి. ఆ మనసే ఎవరో ఇచ్చారు. ఆ మనసు స్వీకరించకపోతే ఏమవుతుంది? అది అక్కడే ఉండిపోతుంది. ఎవరో కాలికి మళ్ళీ కొట్టారు. వెళ్ళంగానే ఏవండీ ఇదిగో 2 మామిడి పళ్ళు ఇవ్వాలని వచ్చాను అని ఇచ్చారు. మనకి అహంకారం అంటొచ్చింది. నువ్వేంటి నాకు ఇవ్వడం అనిపించింది. నాకు వద్దమ్మా అన్నావు. ఏమైపోయింది? మామిడి పళ్ళు ఆవిడ దగ్గరే ఉన్నాయి. నీ అహం నీ దగ్గరే ఉంది. నష్టం ఏం లేదు. ఇప్పుడు తీసుకుంటే ఏంటి? తీసుకోకపోతే ఏంటి? అలా మీ మనసనేది మీ దగ్గరికి చేరవేసేటువంటి అనేక అంశాల్ని మీ బుద్ధి కానివ్వండి, మీ చైతన్యం కానివ్వండి, ఆ భగవంతుడే నేరుగా మీ దగ్గరకొచ్చి ఏదైనా చొప్పించాలనుకున్నప్పటికీ, మీ మనసు దాన్ని స్వీకరించట్లేదు. దానికి మీరేం చేస్తారు? ముందు మీ మనసుని అదుపులో పెట్టుకోవాలి. అనుభూతి చెందిన తర్వాత అదేమిటో తెలుసుకోవాలి. ఆ శ్వేతకేతు ఎప్పుడైతే ఉప్పు నీరు తాగి, ఇది అనుభవానికే భగవతత్వం అందుతుంది. ఇది ఇంద్రియ జ్ఞానానికి పుస్తకాల్లో దొరకదు. ఇంకేం చదవలేవు, వినలేవు, చూడలేవు. అనుభూతి ఒకటే. అనుభవించాలి. దాన్నే మనకి మనం ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటారు. ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఎలాగా? తెలుసుకోవాలి దాని గురించి. ఎలాగ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి? భాగవతం ఉంది. భాగవతం స్టార్టింగ్‌లోనే చెప్తారు. ఈ భాగవతం గనుక ఎవరైతే వింటారో కైవల్యం వస్తుంది. కైవల్యం అంటే ఏంటి? అది సాంస్క్రిట్ పదం. తెలుగులో దాన్నేమంటారంటే కేవలం అంటారు. ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఏంటి బాబు ఇలా కేవలం ఈ పని ఒక్కటే నాకు ముఖ్యం. ఈ పని కోసం వచ్చాను. అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా కేవలం అంటే ఏంటంటే, ఏదైతే ఒకే ఒక దాని మీద దృష్టి పెట్టాడో 2, 3 ఉండవు. లభిస్తుంది. ఎవరు చెప్పారు? పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. ఎవరాయన? ఉత్తరాగర్భంలో వచ్చిన అభిమన్యుడు మనవడు. అరే! ఆయన పసిగుడ్డుగా ఉన్నప్పుడే గర్భంలో ఉండి, బిడ్డ ఏ ఆకారంలో ఉందో తెలీదు. అప్పుడే అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేస్తే ప్రార్థన చేశాడు ఆ విష్ణువుని. ఎక్కడెక్కడో అందరిని కాపాడుతున్నావు. ఎక్కడెక్కడో ఉన్నావు. ఎందరో చూసావు. మా అత్తని కాపాడావు. మా నాయనమ్మని కాపాడు అంటే ద్రౌపదిని కాపాడి, అందరిని కాపాడి బంధువర్గాన్ని అంతా తలుచుకుని నన్నెందుకు కాపాడని పసిగుడ్డు ప్రార్థన చేస్తే నారాయణాస్త్రం వచ్చి అడ్డుకుంది. అలాంటి భక్తి తత్పరత కలిగినటువంటి రాజుకి ఎంత అహంకారం! ఎక్కడో అడవిలోకెళ్ళాడు. నీళ్లు లేవు. ఆశ్రమానికెళ్ళాడు. నీళ్ళు అని అడిగాడు. ఆయన తపస్సులో సమాధిలో లీనమైపోయి ఉన్నాడు. నీకెందుకు పలుకుతాడు? ఆ నీళ్ళు ఇవ్వలేదని కోపంతో, అహంకారంతో నేను రాజుని కదా నాకు పలకవా అని అక్కడ చచ్చిన భావని మెళ్ళగేసేసాడు. భూమి మీద అందరికీ కృష్ణుడు తల్లి గర్భంలోంచి బయటకొచ్చిన తర్వాత కష్టాలు అనుభవించాడు. ఆ భగవంతుడిని చూశాడు. కానీ నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పొందాడే. ఏం ప్రయోజనం?
అంత అహంకారంతో వేశాడో ముని కుమారుడు చెప్పించాడు 7 రోజుల్లో చచ్చిపోతాను నేను. కానీ బ్రహ్మజ్ఞానం ఉంది. అహంకారం ఉన్న బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టే చావుకి భయపడలేదు. నేను తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో కొంచెం దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. ఆ దుఃఖం పోవడానికి కారణం ఏంటి? దాన్ని పోగొట్టే మార్గం ఏంటి అని అడిగాడే కానీ చచ్చిపోతానని బాధపంతరం వ్యక్తం చేయలేదు. వెంటనే ఏం చేశాడు? సుఖబ్రహ్మని సుఖ మహర్షిని పిలిచారు. ఆయన 7 రోజుల్లో భాగవతం చెప్పాడు. ఏమిటి 7 రోజులు? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ ఈ 7 వారాల్లోనూ ఆయన చెప్పిన సప్తాహానికి మనకి 7 శంకలున్నాయి. సోమవారం నాడు తోటకూర తెచ్చుకోకూడదు. సోమవారం అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఈ నిబంధనలన్నీ ఎవరు చెప్పారో అర్థం కాదు. ఎందుకోసం ఉన్నాయో అసలు అర్థం కాదు. సోమవారము అది సౌమ్యవారము అంటారు. సౌమ్యవారం అంటే సోముడు యొక్క వారం. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు అది దేని మీద పనిచేస్తాడు? మనసు మీద పనిచేస్తాడు. మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాకపోతే ఆ కంట్రోల్లో పెట్టేటువంటి గుణం ఎవరి దగ్గర ఉంది? సోముడి దగ్గర ఉంది. అదే చంద్రుడు. ఆ చంద్ర ప్రభావంతో మనసు ఉవ్వెత్తని ఎగిసినా ఏం చేసినా. మంగళవారం వచ్చిందంటే అశుచి అంటారు. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళరు. అయ్యో మంగళవారం వెళ్ళకూడదండి, కీడు. ఏం కీడు? వాళ్ళు పుట్టాడు దుఃఖంలో ఉండి వాళ్ళు ఏదో కోల్పోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సో ఇవన్నీ మనకేంటంటే దూరం చేస్తూ ఉంటాయి. కానీ ఆ 7 వారాలు చాలా పరమ పవిత్రమైంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అధిష్టాన దేవత. మనం కాలం గురించి, సమయం గురించి, సృష్టి గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ 7 వారాల గురించి చెప్పుకుందాం. పెరసి ఆ సుఖమహర్షి 7 రోజులు భాగవతం చెప్పారు. ఆయనకి దుఃఖం అంతా పోయింది. ఎవరి సుఖమహర్షి? ఈయన పేరు వేదవ్యాసుడు కుమారుడు. ఆయన వేదవ్యాసుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది కూడా మడి. ఆయన బ్రహ్మజ్ఞాని, ఎక్కడా అహంకారం లేదు. ఋషులలో పెద్ద ఋషి. ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అనేవారు ఆయన్ని. ఆయన పేరు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. అందరూ నుదుటి మీద విభూది పెట్టుకునేటప్పుడు 3 రేఖలు పెడతారు. అంటే త్రయీ వేద, 3 వేదాలు. ఆ 3 వేదాల్లో ఈ కలియుగంలో మానవులకు కావలసినటువంటి అవసరాలు తీర్చేటువంటి యజ్ఞ యాగాలు, ధ్యానాలు, తర్పణాలు, మహాయాగాలు ఇవన్నీ ఉన్నటువంటి విభాగాన్ని వేరు చేసి అధర్వణ వేదం నుంచి అధర్వణ వేదాన్ని సెపరేట్గా రాశాడు. అంటే వేదాలన్నింటినీ కర్మ పద్ధతిలో చేశాడు కాబట్టి, వ్యాసం చేశాడు కాబట్టి ఆయన వ్యాసుడు అన్నారు. వ్యాసుడు కూడా అయిపోయింది. 18 పురాణాలు రాశాడు, అన్నీ అయిపోయింది, అన్నీ రాశాడు. ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపించింది. ఇంకేం తెలుసుకోవాలి? ఇప్పుడు భగవంతుడి యొక్క సృష్టిలో అందరూ బయటకు వచ్చారు. ఆ సృష్టిలో బయటకు వచ్చిన వాళ్ళు ఒకడు తెలుసుకున్నాడు అంటే ఇంకోటి కూడా తెలిసినట్టే కదా. నేను తెలుసుకోవాలి అనేటువంటిది ఏది? ఎవరో ఒకరు తెలుసుకుంటే అది అందరూ తెలుసుకున్నట్టే లెక్క. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, భగవంతుని అనుభూతి చెందడం ఎలాగా అనేటువంటి ఉపమానం చెప్పాను. అది ఇంకా అర్థం కాలేదు. ఒక తేనె పట్టు ఉంది. తేనెటీగలు ఏం చేస్తాయి? అనేక పువ్వుల నుంచి మకరందాన్ని గ్రోలుకు వస్తే అది తేనెగా మారింది. అలాగా అనేకం నుంచి ఆ తత్వం బయటకు వచ్చింది. మర్రి చెట్టు ఉంది, దాని దగ్గరికి వెళ్ళండి, ఆ మర్రి విత్తనం ఎంతే ఉంటుంది. అది పగలగొట్టి చూపిస్తాడు శ్వేతకేతుకి. పగలగొడితే ఏముంటుంది? శూన్యం, అందులో ఏం కనబడదు.
అసలు గ్యాపే ఉండదు. చిన్న అంధకారంలాగా ఆ శూన్యం నుంచే ఇంత మహావృక్షం బయటకు వచ్చింది. ఎలా వచ్చింది బయటికి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అది. నీళ్ళల్లో ఉప్పు కనబడలేదు, తాగితే ఉప్పు తెలిసింది. అంటే నీకు గోచరమైంది, అనుభూతమైంది, వ్యక్తమైంది కూడా. భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే అదే. నువ్వు సాధించాల్సిందంతా సాధించిన తర్వాత ఇంకా వెళుతుంటుంది. అయ్యో నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అని. అలాగే వేదవ్యాసుడు కూడా ఏదో తెలుసుకోవాలనిపించింది. అందుకని కొన్ని రోజులు అందరికీ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవాలి, నేను ఏకాంతంగా ఉండాలి, ఆయన ఒంటరిగా ఉండాలి అని అనుకున్నాడు. ఆయన ఉండేటువంటి స్థితి ఏకాంతం అని మర్చిపోయి అది ఒంటరితనంగా భావించి నాకు తోడు కావాలనిపించింది. ఎవరిస్తారు తోడు? తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు తోడు కావాలి అన్నాడు. అంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, కానీ నాకు బిడ్డ కావాలి అన్నాడు. తదాస్తు అన్నాడు. వెంటనే ఆ వేషంలోంచి తేజస్సు బయటకు వచ్చింది. ఆ పక్కనే చెట్టు మీద ఉండేటువంటి ఒక పక్షి దాన్ని తింది. అందుకే ఆ పక్షి నుంచి పుట్టాడు కాబట్టి ఆయన్ని శుకుడు అని పేరు పెట్టాడు. ఇంకా మహర్షి కాలేదు. 5 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన ఎక్కడ నిలబడట్లేదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తూ ఉన్నాడు, పరిగెడుతున్నాడు. ఆయన వెంబడిస్తూ ఉన్నాడు తండ్రి. చెట్లు పుట్లు ఏం అనట్లేదు. ఎక్కడెక్కడో ఎగిరి ఎగిరి వెళ్ళిపోతున్నాడు. ఆ వేగాన్ని కూడా వేసుడు అందుకోలేకపోతున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే బ్రహ్మజ్ఞానం వచ్చేసింది. అన్నీ తెలుసుకున్నాడు. 6 సంవత్సరాలకే సకల జ్ఞానం వచ్చేసింది. నాకంతా తెలిసింది, ఐ నో ఎవ్రీథింగ్ అనేటువంటి తెలియలేదు. ఒక నదిలోకి వెళ్ళాడు. ఆడవాళ్ళందరూ స్నానం చేస్తున్నారు. ఈయన వెళ్ళంగానే ఎవరేం పట్టించుకోలేదు. ఎవరు ఏమి చెల్లించలేదు, భయపడలేదు. కాసేపటికి వాళ్ళ నాన్న వేదవ్యాసుడు వచ్చాడు. అందరూ గట్టు మీదకి వెళ్ళి చీరలు తెచ్చి కట్టుకున్నారు. అప్పుడు అడిగాడు, మా అబ్బాయి వస్తే మీరేమి పరిగెట్టలేదు, నేను వస్తే వెళ్ళి చీరలు కట్టుకున్నారేంటని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళలందరూ చెప్తారు, మీ అబ్బాయికి ఆడ మగ తెలియని బ్రహ్మజ్ఞాని, మీకు ఆ తేడా తెలుసు అంటారు. అంటే ఆ చిన్న వయసులోనే వాడంత బ్రహ్మజ్ఞానాన్ని ప్రజలు గమనించారు. అంతే, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి పట్టుకున్నాడు. నాన్నగారండి నాకు ఏదో వెలితిగా ఉంది, మొత్తం నేర్పించండి. ఎవరే నా దగ్గర ఉన్న జ్ఞానం అంతా నా తేజస్సు నుంచి నీకు నేర్పించాను. నీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా దగ్గరేం లేదు. అయితే మిథిలా నగరానికి వెళ్ళు, జనక మహారాజు ఉన్నాడు, నేర్పిస్తాడు అన్నాడు. సరే, జనక మహారాజు కొలువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంగానే లోపల రాను కదా, గేటు బయట ఉన్నాడు. నేను వ్యాధవ్యాసుల వారి కొడుకుని, ఆ, సుగుడిని వచ్చానని చెప్పు, నేను రాజుగారిని కలవాలి అన్నాడు. భటులు వెళ్ళి అలాగే చెప్పారు. ఓహో, ఏమన్నాడు? నేను రాజుగారిని కలవాలంటున్నాడు సార్ అన్నాడు. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది. సరే, అక్కడే ఉండనీలే అన్నాడు. 7 రోజులు తిండి, నిద్ర, ఆహారం ఏమీ లేవు. అలాగే కూర్చున్నాడు. మళ్ళీ 7వ రోజున అడిగాడు జనక మహారాజు, వచ్చినవాడు ఉన్నాడా అని. ఉన్నాడు సార్, ఎక్కడ కదలలేదంటే ఆయన ఒక విలాస మందిరానికి తీసుకెళ్ళండి, ఆయనకి పళ్ళు భోక్షాలు ఇచ్చి సేవకులుగా 16 మంది కన్యలు నియమించండి, ఏం కావాలో అన్నీ ఇవ్వండి అని. సరే, చూశాడు. అక్కడ ఒక వారం రోజులు ఉన్నాడు. ఏ పరిచారకులు సేవ అక్కలేదు, ఏ ఆహారం తినట్లేదు. ఆయన అలా నిశ్చలంగా ఉన్నాడు. అంటే జనక మహారాజు పెట్టిన నేను రాజును కలవాలి, ఇంకా వీళ్ళు నేను పోలేదు కనుక నేను పోవాలంటే సంస్కారం రావాలి. అందులో లోపించినవి ఏంటంటే నేను నాది అనేటువంటి మమకారం పోవాలి. తనకి ఏంది అక్కర్లేదని తెలిసినా అన్నిటికీ దూరంగా ఉండేటువంటి సంస్కారం రావాలి.
ఇవి జనక మహారాజు నేర్పించాలనుకున్నాడు. ఆయన నేర్పించాడు. లోపల పిలిచాడు. చెప్పండి మహర్షి ఏం కావాలి అన్నాడు. అన్నీ చెప్పాడు. అన్నీ విన్నాడు. అయ్యా నువ్వు తెలుసుకోవాల్సింది అన్నీ తెలుసుకున్నావు. ఇంక వేరే ఏమీ లేదు. ఇదే ఫైనల్లో అన్నాడు. ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అన్న సంగతి కూడా మనకి అర్థం కాదు కొంతమందికి. ఇంకా నేనేదో తెలుసుకోవాలి, ఇంకా నేనేదో తెలుసుకోవాలి. ఖమ్మం పట్టణంలో రామదాసు కళాక్షేత్రం ఉంది పెద్దది. ఆ రామదాసు కళాక్షేత్రంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకరోజు ధ్యానం వర్క్షాప్కి పత్రికని పిలిచారు. మేమందరం వెళ్ళాం. మధ్యాహ్నం 3కి టీ బ్రేక్ బయటకు వచ్చారు అందరూ. హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చాడు. ఆయన చాలా హిమాలయాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. నేను దాదాపు 45 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో ఉన్నాను. తపస్సులోనే లీనమైపోయి సమాధిలో మిక్స్ అయిపోయాను. అంతా ప్రయాణించి అన్నీ తెలుసుకుని అన్నీ చూశాను సార్. ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే అంతా శూన్యమే అని తెలిసింది. ఆ శూన్యం తర్వాత ఇంకేమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు సార్ బుద్ధి లేదే అవలాన కొడుకున మాట్లాడతాం. నువ్వు 40 ఏళ్ళు హిమాలయాల్లో ఉండొచ్చావా? శూన్యాన్ని చూసి ఇంకేముందని అడుగుతావా? ఇంకేముంది అక్కడ? ఉన్నది అంతా శూన్యమే. ఆ శూన్యంలోంచి అన్నీ ఆవిర్భవించాయి. మర్రి చెట్టు విత్తనం పగలగొడితే నీకు కనిపించింది శూన్యమే. ఆ శూన్యంలోంచి ఈ మహావృక్షం ఎలాగైతే వచ్చిందో ఆ శూన్యం నుంచి ఈ మహా సృష్టి అంతా వచ్చిందిరా. ఈ విషయం నీకు అర్థం కాలేదు, అన్నీ తెలిసినా ఈ విషయం నీకు అర్థం కాలేదు, అనుభవానికి రాలేదు అని పత్రిజీ ఆయన్ని తిట్టారు పట్టుకున్నారు. కొంతమంది మహా ఋషులు, మహాసిద్ధులు, మహా తపస్సులకి ఉండేటువంటి పరిస్థితి ఇదే. వాళ్ళు అనుకున్న జీవితంలో వాళ్ళు ఏం సాధించాలో ఆ చివరికి వెళ్ళిపోతారు. ఇందాక చెప్పినట్టు వాడు ఉన్న స్థితి ఉన్నత స్థితి అని గమనించడానికి, గ్రహించడానికి దాన్ని ఏమంటారంటే చెప్తూ ఉంటారు కామన్ సెన్స్ ఉండాలి అని. ఆ కామన్ సెన్స్ ఉండదు. సుకుమహర్షి వచ్చాడు మళ్ళీను. జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వేదవ్యాసుడి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు అన్నీ నేను తెలుసుకున్నానంటే ఇంకేమీ లేదంట. ఇది అంటే మనకి వేరే వాడు చెప్తేనే కానీ ఇదేం అర్థం కాదు. అయిపోయింది. ఆ సుకుమహర్షిగా భాగవతం గురించి అంతా చెప్పాడు. ఆ భగవత్ తత్వం అంతా కూడా ఆ భాగవతంలో ఉంటుంది. వెరీ సింపుల్. అందులో మనకి అర్థం కావడానికి, వీణులు విందుగా ఉండడానికి ఉపాఖ్యానాలు ఉంటాయి. ధ్రువుడు అన్నిటికన్నా చాలా కీలకమైనది ధ్రువుడు. ఆ కథ అంతా మీకు తెలుసు. చిన్న భార్యని బాగా ప్రేమిస్తాడు కాబట్టి పెద్ద భార్య దగ్గరికి వెళ్ళడు కాబట్టి ఆ ధ్రువుడిని సింహాసనం మీద కూర్చోబోతుంటే నాన్న ఒడిలో కూర్చొనివ్వడు. ఆ సవితల్లి ఒప్పుకోదు. ఆ సవితి కొడుకు ఒప్పుకోడు. ఈయన కూడా కొడుకే కదా. తిట్టి పంపించారు. వాడి కోపం వస్తుంది. నీకు ఈ స్థానం కావాలంటే ఇవ్వరు, కావాలంటే వెళ్ళి విష్ణువుని అడుగుంటుంది సవితల్లి కూడా. తల్లి దగ్గరికి పోతాడు. అంతా శ్రీమన్నారాయణని అడుగు అంట. 6 సంవత్సరాల వయసు. ఎక్కడికి వెళ్తాడు? అడవిలోకి వెళ్ళిపోతుంటే నారదుడు చూస్తాడు. నారదుడు చూసి ఆ ధ్రువుడిని అడుగుతాడు ఏం కావాలి నీకని. నేను దీనికోసం వచ్చానంటే అప్పుడు చెప్తాడు పంచాక్షరి మంత్రం చెప్పి దీన్ని ఒక్కరోజు చెప్పించి చాలు ఆ శ్రీ మహావిష్ణువు వస్తాడని. 3 రోజులు చెప్పించాడు. 3 రోజుల తర్వాత
పళ్ళు తినేవాడు. అక్కడ ఏమున్నాయి, రేగి పళ్ళు, వెలగ పళ్ళు ఉండేవి. ఆ పళ్ళు తిని ఉన్నాడు. కొన్ని రోజులు 6 రోజుల తర్వాత ఆకులు తిన్నాడు. 6 రోజుల తర్వాత నీళ్లు మాత్రమే తాగి 12 రోజులు తపస్సు చేశాడు. 20 రోజులు అయిపోయింది. ఆ లాస్ట్ ఉండే 10 రోజుల్లో కేవలం ప్రాణవాయువు తీసుకుని వాయు భక్షణంతో తపస్సు చేశాడు. ఆ వాయువు తీసుకునేటప్పుడు కూడా తనలో ఉండేటువంటి బ్యాలెన్స్ రావాలని ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఉండేటువంటిది ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ ఉచ్ఛ్వాస మంత్రాన్ని నిశ్వాసకే కనెక్షన్ పెట్టాడు. ప్రాణం మీద ఎప్పుడైతే ఆ తపస్సు అనేటువంటి శ్వాసానుసంధానం అంటారు పత్రిచి, శ్వాసధారతో ధ్యాస ధార, అది ఎప్పుడైతే పెట్టామో మన ప్రాణశక్తి ఎవరినైతే మనం ప్రాణంగా భావిస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అదే రేఖ తాకే విష్ణుమూర్తి వచ్చాడు ఆడాడుగా. విచిత్రం ఏంటంటే, కుడి చేతిలో ఉండాల్సిన చక్రం ఎడం చేతిలో ఉంటుంది, ఎడం చేతిలో ఉండాల్సిన శంఖం కుడి చేతిలో ఉంటుంది. వాడికి ఏమంతా 6 సంవత్సరాల వయసు కదా, నేనే శ్రీ మహావిష్ణువుని అంటాడు. నువ్వు కాదు, నేను నమ్మను, నువ్వు వేరేవాడు, నన్ను మోసం చేయడానికి వచ్చావు, శ్రీ మహావిష్ణువు అయితే చక్రం ఇటుపక్క ఉండాలి అటుపక్క ఉంది ఏంటి అంటాడు. చిన్న పిల్లాడు, వాడికి ఏం తెలుసు, 6 ఏళ్ల వయసు. సేమ్ ఇదే ఆలయం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉంది. అక్కడ స్థల పురాణం ఉంది. ఇక్కడే ధ్రువుడు తపస్సు చేశాడని వాళ్ళందరూ చెప్తారు. వీలైతే అందరూ వెళ్ళండి. కిర్లంపూడి దగ్గర ఓ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో సేమ్ ధ్రువుడికి విష్ణువు మొట్టమొదటిసారి కనిపించిన రూపంలో దేవాలయం ఉంది అక్కడ. పక్కన పెడితే ఆ ధ్రువుడికి ఎందుకు విష్ణువు వచ్చాడు, ఆ ధ్రువుడిలో ఉండే ప్రత్యేకత ఏంటి, ధ్రువుడు ఏం చేశాడు, నా తల్లికి నువ్వే ఇచ్చావు, తండ్రికి రాజ్యాన్ని నువ్వే ఇచ్చావు, ఈ సకల చరాచర సృష్టికి నువ్వే కారణం, నీలోనే సృష్టి జరుగుతుంది, నీలోనే లయమవుతోంది. నీ మీద నాకు అనన్య భక్తి ఉంటే చాలు, మిగతా వాళ్ళందా నాకెందుకు, నాకేదో కోరికతో నేను వచ్చాను, అది పక్కన పెట్టు, వీళ్ళని వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం నాకేంటి, అసలు మూలం ఎక్కడుందో దాన్ని పట్టుకుంటే నాకు అన్ని సకలం దొరుకుతాయి కదా. ఆ చిన్న పిల్లవాడికి తట్టిన ఆలోచన అది. ఆ మూలాన్ని పట్టుకోండి, ఇంకెవరిని పట్టుకోకర్లేదు. అందుకే నువ్వే సర్వస్వామి ఆ విష్ణువునే పట్టుకున్నాడు. ఆయన ద్వారానే అన్నీ వచ్చాయి. ధ్రువ తారగా ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు. వాళ్ళని వెళ్ళి పట్టుకోవడం అనవసరం. మూలం ఎక్కడుందో పట్టుకోండి, ఆ మూలాన్ని గ్రహించండి, ఆ మూలాన్ని తెలుసుకోండి. ముందు తెలుసుకోండి, వినండి, దాని తర్వాత అనుభూతి చెందండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అనుభూతి చెందడం. మీరు అనుభూతి చెందకపోతే ఎంతకాలం ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని సజ్జన సాంగత్యాలకు విన్నా, ఎన్ని జూములకు వెళ్ళినా, ఎన్ని విన్నా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అది బయటే ఉంది కానీ మీ లోపలికి వెళ్ళలేదు. మీ లోపలికి వెళ్ళాలి. మీ లోపలికి వెళ్ళి అది ఇంకిన తర్వాత మీ పంచేంద్రియ జ్ఞానం అది ఇష్టం వచ్చినట్టు పనిచేయకూడదు. మిమ్మల్ని మాయలో పడేసేటువంటి ఆ పంచేంద్రియ జ్ఞానం పక్కకు పోవాలి. పంచ జ్ఞానేంద్రియాలు మేల్కొనాలి. పంచ కర్మేంద్రియాలు విధి సూచించినట్టుగా తన పని తాను చేయాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలంటే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని శ్రవణం అయిపోయిన తర్వాత మననం అనేది చాలా అవసరం. సాధు జంతువులు, ఆవు, గేదె, మేక పొలాల్లో గడ్డి తిన్న తర్వాత
ఉంటలు ఉంటలుగా చేసుకుని లోపల పెట్టేసుకుని దానికి సమయం దొరికిన తర్వాత ప్రశాంతంగా ఎక్కడ దొరికితే అక్కడ ఎండున్నా నీడున్నా ఏమున్నా అక్కడ కూర్చుని ఆ ఉంటలు ఉంటలుగా తిన్న ఆహారాన్ని తెచ్చుకుని శ్రవణం అయిపోయింది మననం దాన్ని ఎలా నమిలి 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 నోట్లో నురుగలు కారేంత వరకు అది నమిలి 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 తింటుంది కాబట్టి అంత స్వచ్ఛమైనటువంటి పాలు ఇవ్వగలదు అది. అలాగే మనం చేసుకునేటువంటి ఆ శ్రవణాన్ని విని ఎంత బాగా చెప్పారో శివప్ప గారు 3 రోజుల నుంచి బాగా చెప్పారు, 4వ రోజున బాగా చెప్పారు. శివప్ప గారు బాగానే చెప్తారు, పత్రిజీ బాగానే చెప్పారు. ఆయన బాగానే చెప్పారు, బాగానే వెళ్ళిపోయాడు కూడా. అందరూ బాగానే చెప్తారు, చాలా థ్యాంక్స్ అని చెప్తారు, చప్పట్లు కొడతారు, అభినందనలన్నీ చెప్తారు. జూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ మామూలే. అక్కడి నుంచి మళ్ళీ పొద్దున వచ్చేందుకు ఏం చెప్తారు? ఓ పుస్తకం పెన్ను తెచ్చుకోవడం, ఏదో రాసుకోవడం, విన్నదంతా కూడా పుస్తకానికే పరిమితం, మనది కాదు. మనలోకి ఏమీ ఎక్కదు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, చెప్పినట్టే వెళ్ళిపోతుంటారు. ఏముంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఆ బయట ఉన్నది మనలోకి ఇంకాలి, బయట మీకు కనబడదు. ఆ శ్వేతకేతికి వాళ్ళ నాన్న చెప్పినటువంటి అతి చక్కటి ఉదాహరణ ఆ నీళ్ళలో ఉప్పు కలపడం. ఉప్పు వేసేటప్పుడు కనబడుతుంది, కలిసిన తర్వాత ఉప్పు ఏమైనా కనబడిందా? అది ఈ ఇంద్రియ జ్ఞానం ఈ లోకంలో మనకు చేసేటువంటి మాయ. ఎప్పుడైతే పాత్రలో నీరు లోపలికి వెళ్ళిందో ఆ దైవాన్ని అనుభూతి చెందాడు. ఆ ఉప్పు ఎలాగైతే అనుభూతి చెందాడో ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉండి తనలో వ్యాపించిన ఆ బ్రహ్మాన్ని తాను ఎప్పుడైతే అనుభూతి చెందాడో తాను బ్రహ్మగా అయిపోయాడు. మన లక్ష్యం అది కావాలి, అది మనలోకి వెళ్ళాలి, మనం అనుభూతి చెందాలి. ఆ అనుభూతి ద్వారా మనలో ఉండేటువంటి దైవాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనలో ఉన్న దైవాన్ని మనం తెలుసుకోవాలి, మనలోకి మనం ప్రయాణం చేయాలంటే మనకి ఈ ఇంద్రియ జ్ఞానం ద్వారా గోచరం కాదు అనే విషయాన్ని స్పష్టంగా రూఢిగా తెలుసుకోండి వాళ్ళకి. అది అనుభూతి ద్వారానే, అనుభూతి ద్వారానే దైవం అంతరంగంలో వ్యక్తమవుతాడే తప్ప ఏదో సంగీతం వినపడినట్టు, ఏదో దృశ్యం కనబడినట్టు, సినిమా కనబడినట్టు ఇవన్నీ ఉండవు. మీ అనుభూతి మీకు దేని ద్వారా జరుగుతుంది అంటే మీ గురువు ద్వారా జరుగుతుంది. ఎవరు మీ గురువు? ఋషులు చెప్పిన మాటల్ని పక్కన పెట్టుకోకుండా గుర్తుకు తెచ్చుకోండి. ఋషులు ఏం చెప్పారు మీకు? ఈ శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసుని మించిన తీర్థం లేదు, బుద్ధిని మించిన వేదం లేదు, అంతఃకరణానికి మించిన గురువు లేడు. మీ అంతఃకరణమే మీకు ఆ అనుభూతిని కలిగిస్తుంది. కనుక మీ అంతఃకరణం దగ్గరికి మీరు చేరుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీలో దాగి ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని అనుభూతి చెందండి, మీరే ఆ బ్రహ్మ కండి. థ్యాంక్ యూ. చాలా వాటికి ఈ పాయింట్ ఒకసారి చెప్పరా అండి? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన సారీ, దేహాన్ని మించిన క్షేత్రం లేదు, మనసుని మించిన తీర్థం లేదు, బుద్ధిని మించిన వేదం లేదు, అంతఃకరణాన్ని మించిన గురువు లేడు.
మీ అంతఃకరణాన్ని మేల్కొల్పితేనే అది మీకు అనుభూతి చెంది మీలో ఉన్న దైవ పదార్థాన్ని మీకు అనుభూతి ద్వారా వ్యక్తం చేస్తుంది. బుద్ధిని మించిన సార్ చెప్పండి సార్ చెప్తారు. బుద్ధిని తీర్థం వేదం లేదు. మనస్సును మించిన తీర్థం లేదు, బుద్ధిని మించిన బుద్ధిని మించిన వేదం లేదు. చెప్తుంది కదా ఆవిడ. అంటే నేనే చెప్పాలా, ఆవిడ చెప్పకూడదా ఏంటి? అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. నేను మన 3 రోజుల నుంచి కూడా అంటే మీరు చెప్తున్నారు, అదే మననం చేసుకోకపోతే మళ్ళీ మీరు ఎంత విన్నా కూడా మళ్ళీ మర్చిపోతారు, అది మననం చేసుకుంటూ ఉండాలని. ఇప్పుడే శ్వేతకేతు 2 సార్లు రిపీట్ చేశాను, మళ్ళీ 3 సార్లు అడిగారు. అంటే ఆ వాక్యం కరెక్ట్ గా రాసేసుకోవాలనండి. అదే బుక్లో రాసేసి పెట్టేసుకోండి, మీ పనిలో మీరు వెళ్ళిపోండి. బుక్ మాత్రం ఆత్మజ్ఞానం పొందుతుంది, మీకు మాత్రం అలాగే ఉంటుంది. ఆ ఒకటి బుక్లో ఉన్నది మళ్ళీ తీసి మననం చేయండి, లేదా ఈ ఆడియోని మళ్ళీ పెట్టుకుని 1కి 2 సార్లు పదే పదే వినండి. ఎలా అనుభూతి చెందాలో ఆ అనుభూతి పొందండి. ఎస్. శ్వేతకేతు గారు వాళ్ళ నాన్నగారు ఉప్పు చూడమన్నారు. ఆ ఉప్పు కరిగిపోయింది, ఆ ఉప్పు కనిపించలేదు. కాకపోతే ఆ నీళ్లు తాగితే ఆ ఉప్పు అనుభూతి చెందారు. అలాగే పరబ్రహ్మాన్ని మనం చూడడానికి, కళ్ళుతో చూడడానికి కాదు, అది అనుభూతి చెందాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మాన్ని అనుభూతి చెందడమే ఈ మీరు చెప్పిన అంతటికి క్లాస్ అంతటికి కూడా అంటే పరబ్రహ్మాన్ని ప్రతి వస్తువులోని అనుభూతి చెందడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మాట్లాడడం మా కొత్త వాళ్ళందరూ కూడా. సరే మేడం, రికార్డు ఆఫ్ చేయండి. ఓకే అండి. సార్ ఈరోజు మనకి చాలా చాలా అద్భుతంగా శ్రవణం, మననం, మళ్ళీ దాన్ని అనుభూతి చెందటం, అనుభవంలోకి తీసుకురావటం అనే పాయింట్స్ మనకి చాలా చక్కగా వివరించారు. మర్రి చెట్టు విత్తనం ఇప్పుడే